పెళ్లి తర్వాత మీరు నాతో రారన్నమాట. అత్తారింటికి భూమిని పంపేసినట్టు నన్ను ఇక్కడికి పంపించేస్తున్నారన్నమాట. అది కాదు శారదా. వద్దండి, ఇంకేం మాట్లాడద్దు. పెళ్లిలో నలుగురు 4 విధాలుగా అనుకోకూడదని నా పక్కన నిలబడతారు, అంతేనా? శారదా, నేను చెప్పిన మాటల్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ప్లీజ్. జీవితమంతా మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే గడిపేశానండి. ఎంత ప్రయత్నించినా మీరు అర్థం కాలేదు. ఇక మీరు నాకు అర్థం కారని నాకు అర్థమైపోయింది. మీ బాధేంటి? విడివిడిగా పెళ్లి పందిర్లో తిరుగుతూ ఉన్న మనల్ని చూసి నలుగురు 4 విధాలుగా అనుకోకూడదని, అంతేనా? అలా అనుకోకుండా ఉండటానికి ఇంకొక దారుంది. అంటే నన్ను పెళ్ళిలోనే ఉండదు అంటావా? మీరుండకపోతే ఎలా? మీరు భూమి మేనమామ, మీరు ఖచ్చితంగా ఉండాలి. నేనుండి పెళ్లిలో మన గురించి నలుగురు తప్పుగా అనుకోకుండా ఉంటారా? అదెలా అవుతుంది? అవుతుంది. మనం విడాకులు తీసుకుంటే విడాకులు తీసుకుంటే విడాకులు తీసుకుంటే విడాకులు తీసుకుంటే మనం విడాకులు తీసుకుంటే మన గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడుకోరు. ఏం మాట్లాడుతున్నావు శారదా? మన ఇంటి గౌరవం నిలబడే మాట ఇదేనండి. విడాకులు తీసుకున్నామనుకోండి, అప్పుడు మన గురించి ఎవ్వరూ ఏం మాట్లాడుకోరు. మీరు కూడా పెళ్లి పందిరిలో ధైర్యంగా నిలబడవచ్చు. ఇప్పుడు మీరన్నారే మన ఇద్దరి చేతుల మీదుగా పెళ్లి జరిపిద్దామని. నిజానికి మీకంత ధైర్యం లేదని నాకు తెలుసు. 2 నిమిషాలు నిశ్చితార్థంలో మీరు నా పక్కన నించుంటే ఓర్చుకోలేకపోయి మీరా 100 మాటలంది. అదే పెళ్ళంతా నా పక్కన నిలబడితే చూస్తూ మీరా ఊరుకుంటుందా? అపూర్వ గారు ఊరుకుంటారా? లేక శరశ్చంద్ర గారు ఊరుకుంటారా? అదే మనం విడాకులు తీసేసుకున్నాం అనుకోండి, ఏ గొడవ ఉండదు. అందరం ప్రశాంతంగా పందిట్లో నిలబడి పెళ్లి జరిపించొచ్చు. మనం విడాకులు తీసేసుకుందామండి. క్షమించండి, నన్ను క్షమించండి, క్షమించండి. నా కొడుకు ఆనందం కోసం నేను మీ భార్యనన్న ఆనందం వదులుకోక తప్పడం లేదండి. నా తాళే కాదు, నా కొడుకు కోసం నా ప్రాణమైనా వదులుకుంటానండి, వదులుకుంటానండి.
హాయ్ రా పొట్టడా. ఇందు ఏమైంది? ఎందుకంత డల్గా కూర్చున్నావు? నేను చెప్పేది వింటే నువ్వు కూడా డల్ అవుతావు. డల్ అవుతానో మోగే బెల్ అవుతానో నేను డిసైడ్ చేసుకుంటాను కానీ విషయం ఏంటో చెప్పు. గగన్ అన్నయ్య భూమిలో పెళ్ళవుతుందని మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కదా. ఆబ్వియస్లీ ఒక్క నక్షత్ర తప్ప. కరెక్ట్ గా చెప్పావురా. ఇప్పుడు ఆ నక్షత్రనే పెళ్ళాపేలా ఉంది. ఇంత ఇంట్రడక్షన్ అవసరమా? అసలు ఏం జరిగిందో చెప్పు. గగన్ అన్నయ్య ఎంతో ప్రేమగా భూమికి డ్రెస్ కొనిచ్చారుగా. ఆ టాప్ కున్న హుక్స్ ని నక్షత్ర కట్ చేసేసింది. దుర్మార్గురాలు అంత పనిచేసిందా? అవునరా. అంతేకాదు భూమిని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో అని నీడలా వెంటాడుతూ వెళ్ళింది. మరి పెళ్ళి ఆపేస్తుందన్న భయం నాకుండదా ఏంటి? యు డోంట్ వరీ. ఈ చెర్రీ నీ చెంత ఉండగా నీకు వలదు అలాంటి చింత. నక్షత్ర విషమైతే దానికి నేను విరుగుడు మందవుతానుగా. నక్షత్ర, ఐఎమ్ కమింగ్. వావ్, ఇలా కూడా చాలా బాగున్నావు. ఇలా కూడా చాలా బాగున్నావు. వావ్, సూపర్బ్. హే, ఇలా కూడా చాలా బాగున్నావు. మీరు ఎన్ని బిస్కెట్లు వేసినా నేను పన్ను. ఓ, నువ్వు పడ్డావు. మనం ప్రేమలో పడ్డాం. పెళ్ళి కూడా అవుతుంది. మరి అలాంటప్పుడు మా నాన్నని మీరు మావయ్య అని పిలవచ్చు కదా. పిలవను. ఎందుకు? ఎలా చెప్పాలి? చెప్పండి. సరే అయితే చెప్పేస్తున్నా. మీ నాన్న నాకు చెప్పొద్దని చెప్పి నాతో అగ్రిమెంట్ రాసుకున్నాడు భూమి. యాక్చువల్లీ ఆ అగ్రిమెంట్ గురించి నీకు చెప్పక తప్పేలా లేదు. చెప్పండి, ఏంటా అగ్రిమెంట్? నేను ఆయన్ని మావయ్య అని పిలిచిన ప్రతిసారి కౌంట్ చేస్తాడంట. ఆ పిలుపుకి 100 రూపాయలు ఇవ్వాలని కండిషన్ పెట్టాడు. మరి నా సొమ్ము పోవడం లేదు. మిమ్మల్ని నాకు తెలుసు మీరు ఏదోలా నన్ను నవ్వించేస్తారు. మనం ప్రేమించిన వాళ్ళు మరొకరిని ప్రేమించి మన కళ్ళ ముందే వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతుంటే చూసి తట్టుకోవడం కష్టమని చెప్పాను కదా నక్షత్ర. అయినా నా మాట వినకుండా ఇక్కడికి తీసుకొచ్చావు.
ఇప్పుడు బీపీ పెంచుకుంటున్నావు. అవసరమా? అవసరమే. బావ నాకు కావాలి. బావని సొంతం చేసుకోవడం కోసం అవకాశం రావాలి. ఆ అవకాశం కోసమే నేను బావ వెంట పడుతున్నాను. ఓ యా, ఒక ఇంపార్టెంట్ బిజినెస్ కాల్ భూమి. జస్ట్ ఇప్పుడే వస్తాను. ప్లీజ్ డోంట్ మైండ్. Waiter, one more please. అవకాశం వచ్చింది. ఏం చేయబోతున్నవి? భూమి లాంటి పల్లెటూరు బైతులు వంటింటికి ఇంటి పనికి పనికొస్తారని, ఇలాంటి రెస్టారెంట్కి సెట్ కారని ప్రూవ్ చేస్తాను. భూమిని రెస్టారెంట్కి తీసుకొచ్చినందుకు బావ షేమ్ ఫీల్ అవ్వాలి. ఏం చేస్తావే నువ్విప్పుడు? జస్ట్ వెయిట్ అండ్ సీ. చెప్పండి మేడం. దేనికి మేడం? ఏం చేయాలి మేడం? హోటల్లో సలసలా కాగే సూప్ ఏదైనా పర్లేదు. అదిగో ఆ ఫింగర్ బౌల్ లాంటి బౌల్లోనే వేసి అక్కడున్న ఆ అమ్మాయి టేబుల్కి సర్వ్ చేయాలి. మేడం ఏదైనా రిస్క్ అవుతుందా మేడం? నీకు రిస్క్ ఏముండదు. వస్తే నేను చూసుకుంటాను. ఓకే మేడం. ఇప్పుడుంటుంది అసలైన మజా. మేడం ఏంటిది? మీకోసమే మేడం. ఫింగర్ బౌల్కి క్లీన్ సూప్కి తేడా తెలియని ఒక వెర్రి బాగుల్దాని ఆర్తనాదాలు మనం వినబోతున్నాం. ఓహో, అలా చేతులు కడుక్కోవడానికా? భూమి, ఏమైంది భూమి? ఐస్ క్యూబ్స్, ఐస్ క్యూబ్స్. Shut up! ఎందుకు నవ్వుతున్నారు? ఈ ప్లేస్ తన కొత్త. ఒకటి అనుకొని ఇంకో దానిలో చేయి పెట్టింది. మీరేంటి ఇలాంటి రెస్టారెంట్స్ గురించి పుడుతూనే తెలుసుకున్నారా? జాలి పడాల్సిన చోట జాలీగా నవ్వాలని ఎలా అనిపించింది? భూమి,
నువ్వు వేసిన ప్లాను నీకు కాదు, అక్కడ వర్కౌట్ అయింది. గగన్ షేమ్ ఫీల్ అవ్వలేదే. అందరి నోళ్ళు మోయించి తన ప్రేమను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. చూడు భూమికి ఎలా సర్వీస్ చేస్తున్నాడో. లవర్ అంటే తనే. నీ లవర్ తను కాకపోవడం నీ బ్యాడ్ లక్. ఏంటి సార్? దేనికి సార్? నేను చెప్పినట్టుగా చేస్తావని. ఓకే సార్. ఇది ఇక్కడికి కూడా వచ్చేసిందా? ఏ ఇడియట్! మేడం, బర్గర్ తెచ్చావా, చిల్లీ పౌడర్ తెచ్చావా? మీరు స్పైసీగా తింటారని అదిగో మీ ఫియాన్సీయే కలిపారు మేడం. Who's the hero? Who's the hero? ఎంత పవరో ఏమి ఫైరో తాట తీసే తాండవంలో వీడే. నేనున్న దగ్గరికి నక్షత్రం వస్తే నక్షత్రం ఉన్న దగ్గరికి చెర్రీ వచ్చేస్తున్నాడు. ఈ మధ్యవాడు నక్షత్రకి బాగా కనెక్ట్ అయిపోయాడు. అయ్యో పాపం, పొరపాటున నక్షత్ర కూడా చెర్రీకి కనెక్ట్ అయితే చెర్రీ అన్యాయం అయిపోతాడు. వాణ్ణి నువ్వు తక్కువ అంచనా వేయకు. వాడిలో కూడా ఒక చిన్న సైజ్ హీరో ఉన్నాడు. అనుకున్నాడంటే ఏదైనా సాధిస్తాడు. ఇన్ఫాక్ట్ నక్షత్ర లాంటి దాన్ని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. హాయ్ నక్షత్ర, ఎలా ఉంది నా టిట్ ఫర్ టాట్? ఇక నీకేం పనిరా? మరి తమరికేం పను? నా ఇష్టం వచ్చిన చోటుకొస్తాను. రాంగ్ ఆన్సర్. అన్నయ్య ఉన్న చోటికి నువ్వు వస్తున్నావు, నీ వెనకే నేను వస్తున్నాను. నువ్వు గనక అన్నయ్యని డిస్టర్బ్ చేస్తే నేను నా లవ్, ఇష్క్, మహబత్ అని నిన్ను డిస్టర్బ్ చేస్తాను. మా ఇంట్లో ఉంటూ మా తిండి తింటూ కొవ్వు పట్టి నువ్వు నన్ను లవ్ చేస్తున్నానంటావా? మా మమ్మీతో చెప్తాను, నీ పని అయిపోతుంది. ఓకే, మావయ్యకి చెప్పాననుకో నీ పని అవుతుంది. ఏం చెప్తావురా? ఏం చెప్తావు? అన్నయ్య మీద కన్నేసి తన వెనకే వచ్చావని, భూమి చెయ్యి కాలిపోవడానికి నువ్వే కారణమని చెప్పాననుకో, భూమిని ప్రాణంగా ఫీల్ అయ్యే మావయ్య నీ చర్మం అలా ఒలుస్తాడు. ఒరే, నా తరపున మా మమ్మీ సపోర్ట్ నాకుంటుంది కనుక నా మాటే నెగ్గుతుంది. నీకెవరు సపోర్ట్ చేస్తారు? అయినా నీ మాట మా డాడీ ఎందుకు నమ్ముతారు? నీకు మీ అమ్మ సపోర్ట్గా ఉంటే నాకు టెక్నాలజీ సపోర్ట్గా ఉంది నక్షత్ర. దాంతో కుట్టాననుకో నువ్వు తెల్లారే వరకు నిద్రలేవలేవు. ఓ పోరా, నువ్వు నీ పిచ్చి మాటలు. టెక్నాలజీతో కొట్టడం ఏంటి? అంటే సీసీ కెమెరాలు కూడా టెక్నాలజీలో భాగమే నక్షత్ర. చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు నువ్వు చేసింది రికార్డ్ చేసే ఉంటాయి కదా, అదంతా సేకరించి అప్పుడు ఆ వీడియోని తీసుకెళ్ళి అలా మావయ్యకి చూపించాననుకో ఖచ్చితంగా నమ్ముతాడు కదా. ఓ ఛీ! హలో నక్షు డార్లింగ్, ఎక్కడికి? ఏట్లోకి? ఇప్పుడిప్పుడే నీ మీద మనసు పడి నాలో ఉన్న ప్రేమను పెంచుకుంటున్నా నక్షత్ర. అలాంటి నువ్వు అలా వెళ్ళి ఏట్లో పడి నీటిలో మునిగి చచ్చిపోతే నేను ఎంత ఏడుస్తాను చెప్పు. ఒరేయ్, ఆపరా నీ ఓవరాక్షన్. నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి కూడా వెళ్ళకూడదు. వెళ్తే నీకంటే ముందు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని మొబైల్ యాప్లో వాయువేగంతో మామయ్య దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలరా? నాతో కూర్చుని కబుర్లు చెప్పాలి. కూర్చో, మనిద్దరం కలిసి ఆ డిన్నర్ కూడా చేయాలన్నమాట. లేదనుకో మళ్ళీ సేమ్ డైలాగ్. మొబైల్ యాప్లో
వాయువేగంలో అలా వెళ్ళిపోతుందన్నమాట. హ్మ్? దేవుడా అది